సరే, విజయనగరం జిల్లాలో మనం చూసినట్లయితే 9 స్థానాలు, దాదాపు 9 స్థానాలకు గాను 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఒక స్థానం జనసేన పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ 3 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది. 2 స్థానాలు టైట్ ఫైట్లో ఉన్నాయని చెప్పని చెప్పవచ్చు. మొత్తానికి 2 స్థానాలు టైట్ ఫైట్లో ఉండేటువంటి అవకాశం ఉంది. సరే, ఒక స్థానం అంటే జనసేనకి సంబంధించినటువంటిది నిర్మల్లో కూడా ఫైట్ ఉంది. బట్ వారు కనుక కొంచెం స్పీడ్ చేసుకుంటే ఈజీగా ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది. రైట్, ఇది ఓవరాల్గా చూసినప్పుడు విజయనగరం జిల్లాకు సంబంధించి. అనిల్ ఉన్నారా? అనిల్ లేడా? ఓకే, అనిల్ సార్, ఏంటి మొత్తానికి విజయనగరం జిల్లాలో ఇటు బొత్స కుటుంబానికి షాక్ తగిలేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. బట్ ఆయన బొత్స సత్యనారాయణ గారికి ఎడ్జ్ ఉంది, బట్ టైట్ ఫైట్. అట్లాగే ఇటు అప్పలనాయుడికి ఆయనకైతే కొంచెం ఎడ్జ్ ఎక్కువ కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ బలాలు వీటికి సంబంధించి. సరే, వాళ్ళ బంధువు అయినటువంటి నెల్లిమర్లో పోటీ చేసిన అప్పలనాయుడు ఆయన పరిస్థితి కొంచెం టఫ్గానే ఉంది. ఏంటి ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి 9 స్థానాల ముఖ చిత్రం ఏంటి? సార్, ఉమ్మడి విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాలలో చాలా కీలకమైన జిల్లా. ఇది ఒక విభిన్నమైన పరిస్థితులు, పరిణామాలు, సామాజిక స్థితిగతులు ఉండే జిల్లా. సాహిత్య కళలకు పేరుగాంచిన, అదేవిధంగా విద్యకు పేరుగాంచిన ప్రాంతంగా మనం విజయనగరాన్ని చూస్తాం. ఉత్తరాంధ్ర మొత్తం మీద అత్యధిక మేధస్సు కలిగిన వ్యక్తులు ఇక్కడ ఉంటారని కూడా భావిస్తారు. గత ఎన్నికలు మనం పరిశీలిస్తే అధికార వైసీపీకి 151 స్థానాలు వస్తే అందులో ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 9 స్థానాలు వచ్చినాయి. కానీ ఈరోజు పరిస్థితుల్లో మార్పు కనిపిస్తూ ఉంది, భిన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కొంత ఈ సీట్ల ఎంపిక విషయంలో కూటమికి కొన్ని స్థానాల విషయంలో ఇబ్బందిగా మారినా అంతిమంగా కూటమికి బలమంగా కొంత పైచేయి కనిపిస్తూ ఉంది. అంటే హోరాహోరీ పోరును తలపిస్తున్న అంటే 2 పార్టీల మధ్య, ఒకవైపు కూటమి, మరొక వైపు ఏదైతుందో వైసీపీ మధ్య ఒక సీటు వ్యత్యాసమైనా కనపడతా ఉంది. అది కూటమికే అనుకూలంగా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మనం ఒకసారి కనుక సీట్లను పరిశీలిస్తే ఉమ్మడి విజయనగరం జిల్లాలో కురుపాం నియోజకవర్గం అధికార పార్టీకి మళ్ళీ పట్టం కట్టేలాగా కనిపిస్తోంది. ఇక్కడ తోయకి జగదీశ్వరి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీలో ఉన్నప్పటికీ ఆర్థిక పరమైన అంశాలు ఆమెకు ప్రతికూలంగా మారటం కొంత ఇబ్బందిగా అయితే, కొంత అధికార పార్టీకి బలంగా కూడా స్థానిక క్యాడర్ వైసీపీకి గణనీయంగా ఉండటం ఆ పార్టీ కలిసి వచ్చే అంశంగా పుష్పశ్రీవాణి తిరిగి మరొకసారి అక్కడ గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత పక్కనే ఉన్న పార్వతీపురంలో విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో టీడీపీ తరఫున తొలిసారి పోటీ చేస్తున్నా ఆయనకు విజయం అంత ఈజీ కాదనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంత అతని యొక్క వ్యవహార శైలి, పార్టీలో ఇంటర్నల్గా చోటు చేసుకున్న గ్రూప్ విభేదాలు, ఇతర కారణాలు కూడా గెలవాల్సిన స్థానాన్ని కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చిందనే పరిస్థితి కనిపిస్తుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే పైన, అక్కడ జోగారావు పైన కొంత వ్యతిరేకత కనిపిస్తున్నా స్థానికంగా, కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇంటర్నల్ అంశాలు ఇక్కడ ప్రతికూలంగా మారతాయా అనేది ఒక చర్చగా కనిపిస్తూ ఉంది. ఇక ఆ తర్వాత సాలూరు విషయంకి వస్తే గుమ్మడి సంధ్యారాణి రాజేంద్ర మధ్య గట్టి ఫైట్ నడుస్తూ ఉంది. 2 సార్లు ఆమె ఓడిపోయి ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా సాలూరులో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయనేది పరిస్థితులు చూస్తే సైకిల్ వైపు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి. వాటన్నింటినీ పార్టీ అధినాయకత్వం చక్కదిద్దే ప్రయత్నం, ఎవరైతే ఉన్నారు బెంజిదేవ్, అదేవిధంగా గుమ్మడి సంధ్యారాణి మధ్య సయ్యద్ద కుదిర్చే ప్రయత్నం చేశారు. ఇది కనుక సత్ఫలితాలు ఇస్తే ఖచ్చితంగా 10,000 ఓట్ల వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవడానికి సాలూరులో అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక బొబ్బిలి కోట విషయానికి చూస్తే ఇక్కడ బేబీ నాయన, సుజన కృష్ణ రంగారావు సోదరుడుగా బేబీ నాయన ఉన్నారు. స్థానికంగా బేబీ నాయనకి చాలా మంచి పేరుంది. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే పట్ల కొంత తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. గతంలో ఎప్పుడు లేనంతగా బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో అవినీతి ఆరోపణలు అధికార పార్టీ సభ్యులపైన వినిపించడం కొంత ప్రతికూల పరిస్థితులకు కూడా కారణమైన పరిస్థితి. సంబంగి చిన్నప్పల నాయుడు అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ బేబీ నాయన గెలుపు సునాయాసంగానే కనిపిస్తోంది. ఎందుకంటే అనేక వర్గాలతో వారికి ఉన్న సన్నిహిత సంబంధాలు, సేవాగుణం, అదేవిధంగా రాజకీయ నేపథ్యం, ఆర్థికంగా కూడా కొంత బలంగా ముందుకెళ్లే నేపథ్యం ఉండడంతో కూడా బొబ్బిలిలో బేబీ నాయన తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా చాలా ఏళ్ల తర్వాత పసుపు జెండా బొబ్బిలి కోటలో ఎగరబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సైకిల్ సింబల్కి ఈసారి అనుకూల పరిస్థితి బొబ్బిలిలో కనిపిస్తుంది. ఇక విజయనగరం కోట విషయంలో కూడా పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉన్నా అశోక్ గజపతి రాజుకి వైపే, కుటుంబం వైపే ప్రజల మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేగా వీరభద్ర స్వామి ఉన్నారు. ప్రస్తుతం ఆయన 5 ఏళ్లుగా ఆయన తర్వాత కుటుంబ సభ్యులు కూడా నగరంలో పెత్తనం ఏదైతే రాజకీయంగా ఎక్కువగా చేయటం, కొంత అనేక విషయాల్లో ఇన్వాల్వ్ అవటం, వీటన్నిటి కారణం రీత్యా ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. అర్బన్ ఓట్లు కీలకంగా ఉండే ఈ
ప్రాంతంలో కొంత అధికార పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతికూలత చాలా అధికంగా ఇక్కడ కూడా కనిపిస్తోంది. దీనివల్ల ఎవరైతే ఉన్నారో అతిథి గజపతిరాజు తొలి ఎన్నికల్లో ఓడిపోయినా మళ్ళీ ఎన్నికల్లో గెలవడం ఖాయంగా అతిథి గజపతిరాజు ఎవరైతే ఉన్నారో అశోక్ గజపతిరాజు కుమార్తె ఈసారి చట్టసభల్లో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. రాజకీయ విశ్లేషకులు స్థానిక పరిస్థితులు కూడా అదేవిధంగా కనిపిస్తున్నాయనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. అంతర్గతంగా తెలుగుదేశానికి 1-2 అంశాలు ప్రతికూలంగా ఉన్న గత ఎన్నికల్లో చాలా వేవులోనే చీల్చిన ఓట్ల సంఖ్యను ఓడిపోయిన అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే చాలా అత్యంత తక్కువ ఓట్లతోనే టీడీపీ అక్కడ ఓడిపోవడం జరిగింది. కానీ ఈసారి ఖచ్చితంగా అతిథి గజపతిరాజు విజయనగరం కోట పైన తన జెండాను పాతపోతున్నట్లు కూడా కనిపిస్తూ ఉంది. ఆమె గెలుపు సునాయాసమైన లెక్కలు వినిపిస్తూ ఉన్నాయి. చీపురుపల్లిలో చాలా టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. బొత్స కుటుంబానికి కిమిడి కుటుంబం మధ్య వార్ ఏ విధంగా ఉంటుంది అనేది చీపురుపల్లి రిజల్ట్ తేల్చబోతా ఉంది. ఎందుకంటే ఇద్దరు సుదీర్ఘ రాజకీయ అనుభవం, తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ఉత్తరాంధ్ర కీలక నేతలు 2 పార్టీల నుంచి బరిలో నిలిచి 2 పులులు ఏదైతే ఫైట్ చేసుకుంటే ఎవరు గెలుస్తారు అనేది ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి ఈరోజు చీపురుపల్లిలో కనిపిస్తోంది. కళా వెంకట్రావు చీపురుపల్లికి వచ్చిన తర్వాత వలసలు పెరిగాయి. అధికార పార్టీ నుంచి దాదాపు 8 నుంచి 10,000 వరకు వలసలు ఈ ప్రాంతంలో వచ్చాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో అత్యధిక వలసలు వచ్చిన నియోజకవర్గంగా కూడా ఈరోజు చీపురుపల్లిలో ఉంది. ఖచ్చితంగా గెలిచి తీరుతామన్న నమ్మకం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. కుటుంబంలో నేతల మధ్య చిన్న పొరపచ్చులు ఇబ్బందులు ఉన్నా కూడా అన్నింటినీ అధిగమించి ముందుకెళ్తున్న పరిస్థితి అయితే చీపురుపల్లిలో కనిపిస్తోంది. కళా వెంకట్రావు బొత్స సత్యనారాయణ మధ్య హోరాహోరీ ఫైట్ కేవలం ఎవరు గెలిచినా చాలా తక్కువ మార్జిన్ మాత్రమే ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు బలమైన నేతలు కావడంతో స్థానికులు కూడా ఎవరు గెలుస్తారనే విషయాన్ని చెప్పలేకపోతున్నారు, ఎవరు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కలిగిన అటు కిమిడి కళా వెంకట్రావు ఇటు బొత్స సత్యనారాయణ కావడం అనేది ఒకటి. ఇక గజపతి నగరంలో తెలుగుదేశం పార్టీ గతం కంటే కొంత పుంజుకొని ముందుకెళ్తా ఉంది. ఇక్కడ కొండపల్లి శ్రీనివాసు ఆయన తొలిసారి పోటీ చేస్తున్నారు. గతంలో కేఏ నాయుడు ఆయన బాబాయ్ ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. కొండపల్లి కుటుంబానికి కూడా ఉమ్మడి విజయనగరం జిల్లాలో చాలా సుదీర్ఘ నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ బొత్స కుటుంబం నుంచి అప్పల నరసయ్య మరోసారి పోటీ చేయడం కూడా జరుగుతుంది. అయితే అప్పల నరసయ్య పట్ల స్థానికుల్లో అవినీతి ఆరోపణలు ఉన్నాయి, కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉంది. ఇవన్నీ కలిసి వస్తాయి అనేది తెలుగుదేశం పార్టీ భావన. వలసలు ఈ నియోజకవర్గంలో కూడా కొంత అధికంగానే కనిపించాయి. రెండోది అప్పలనాయుడు అదేవిధంగా శ్రీనివాస్ మధ్య సయోధ్య కుదిరి ఇద్దరు కూడా బాబాయ్ కొడుకులు కలిసి పనిచేయడం కూడా కొంత తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఊరటనిచ్చే అంశం అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. స్థానికంగా కూడా కొంత చర్చ టైట్ ఫైట్గానే నడుస్తుంది. ఇక మిగిలిన ఏదైతుందో నెల్లిమర్ల విషయంలో కూడా లోకం మాధవి దాదాపు గెలిచే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అధికార పార్టీలో కొంత విభేదాలు, అసంతృప్తులు, కొంత అలకలు ఆ పార్టీకి నష్టం చేకూర్చే విధంగాను 2 క్లీన్ ఇమేజ్తో లోకం నాగమాధవి పోవటం, అదేవిధంగా టీడీపీ జనసేన మధ్య సఖ్యత కుదిరింది. అక్కడ ఎవరైతే ఉన్నారో కర్రోతు బంగారాజు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయాలని భావించిన అవకాశం రాకపోవడంతో సయ్యద్ తర్వాత కలిసి లోకం మాధవి కోసం పనిచేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా ఉంది. ఇక్కడ లోకం మాధవి గెలుపు ఖాయం అనే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. బడికొండ అప్పలనాయుడు కొంత ఈసారి తిరోగమనం తప్పదనే పరిస్థితులు ఇక్కడ ఏదైతే ఉందో నెల్లిమర్లో కనిపిస్తుంది. ఇక ఎస్కోటలో కోల లలిత కుమారి మరొకసారి విజయం సాధించే అవకాశం ఉంది. 2014 నుంచి 19 వరకు ఆమె గెలిచారు. 19 ఎన్నికల్లో ఓటమి చెందిన చివరి వరకు ఈసారి టికెట్ విషయంలో కొంత గందరగోళ పరిస్థితులు కనిపించాయి. కానీ తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న నియోజకవర్గం కోళ్ళ కుటుంబానికి కూడా ఈ ప్రాంతంలో చాలా గట్టి నేపథ్యం ఉంది. ఎందుకంటే 3 తరాల నుంచి కూడా రాజకీయంగా వాళ్ళు ముందుకెళ్తున్న పరిస్థితులు ఇవన్నీ కూడా కలిసి వచ్చి కోల లలిత కుమార్ ఎస్కోటలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేయడం, సైకిల్ని అసెంబ్లీకి తీసుకురావడం ఖాయంగానే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ మొత్తం వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి భరత్ స్వయంగా పర్యవేక్షణ చేస్తూ కూడా చక్కదిద్దుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. గెలిపే లక్ష్యంగా ఆయన కొన్ని చర్యలు చేపట్టడంతో కూడా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ అనుకూల పవనాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలలో ఈ రోజున్న ట్రెండ్స్ కనుక మనం పరిశీలిస్తే కూటమిలో ఉన్నటువంటి జనసేన నెల్లిమర్ల నుంచి దాదాపు గెలవడం ఖాయంగా ఉంటే తెలుగుదేశం పార్టీ 3 సీట్లు ఖాయంగా ఉంది. వైసీపీకి ఒక 3 సీట్లు ఖాయంగా ఉన్నాయి. మరో 2 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య నువ్వా నేనా అనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ 2 స్థానాల్లో డిసైడ్ అయ్యే దాన్ని బట్టి మెజార్టీ సీట్లు ఎవరు దక్కించుకుంటారనేది ఫలితాలు తేల్చే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది సార్. రైట్ మొత్తానికి